ఈ వీడియోలో మనం మీరు జార్జియా వచ్చి చేయాల్సిన పనులు ఏంటో చూసేద్దాం. అండ్ ఇవన్నీ చూడడానికి మనం ఎక్కడికి వచ్చామంటే టిబ్లిసీ మాల్. మెయిన్ గా టిబ్లిసీ మాల్ కి ఎందుకంటే మీకు ఇక్కడ A to Z అన్ని దగ్గర ఫ్రమ్ మనీ ఎక్స్చేంజ్, బ్యాంక్స్, షాపింగ్, క్లోత్స్ అన్ని ఉంటాయి. నేను గ్యారంటీ ఇవ్వగలను ఏంటంటే మీరు జార్జియా వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేది మీరు టిబ్లిసీ మాల్ తో. ఎస్, ఎందుకని అడగండి, మేము చేసింది కూడా అది. నేను ఫస్ట్ నెలకి మాకు టీఎం అనేది ఒక గుడి లాంటిది అనమాట. రోజుకి ఒకసారి దీన్ని దర్శనం చేసుకోకుండా ఉండలేకపోయాను. సో ఈ వీడియోలో ఇలాంటివన్నీ చాలా డిస్కస్ చేయబోతున్నాయి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు సబ్స్క్రైబ్ చేయండి. టీఎం లో ఏంటంటే స్పెషాలిటీ, మేము వచ్చిన ప్రతిసారి మా పాత మెంబర్స్ అన్ని గుర్తొస్తాయి. లైక్ 1 year ముందు రోజు ఇంకా టీఎంకి వచ్చి అవి తినడానికో దేనికో దానికి వచ్చాము. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు రాగానే మనీ ఎక్స్చేంజ్ గురించి చూస్తారు కాబట్టి టీఎం లో మనీ ఎక్స్చేంజ్ కూడా ఉంది. మనీ ఎక్స్చేంజ్ మీరు టీఎం లో చేసేదానికన్నా బయట చేస్తే మీకు మంచి ప్రైస్ ఉంటుంది. ఇక్కడ చాలా ఎక్కువ. బయట అయితే మీకు కరెక్ట్ గా కొన్ని చోట్ల అయితే గూగుల్ ప్రైస్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని మనీ ఎక్స్చేంజ్ చేయండి. టీఎం అయితే నేను రికమెండ్ చేయను. ఫస్ట్ వచ్చిన కొత్తలో మీకు ఏం తెలియకపోతే చేయొచ్చు, దాని తర్వాత కానీ అక్కడ చూసి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే సిమ్. రాగానే సిమ్ ఎక్కడ తీసుకోవాలి కన్ఫ్యూజన్ ఉంటారు. టీఎంకి వస్తానంటే మీకు సిమ్ కి సంబంధించింది కూడా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఈ సిమ్ ఇస్తారు ప్లస్ నార్మల్ సిమ్ కూడా ఇస్తారు. కాబట్టి ఈ సిమ్ కి మీరు ఒక 4 years ఎక్స్ట్రా కట్టాలి. అండ్ నేనైతే సెల్ఫ్ అయితే రికమెండ్ చేయను, ఎందుకంటే దీని నెట్ స్లో ఉంటుంది, కొంచెం కాస్ట్లీ కూడా. దాని బదులు మీరు సిల్క్ నెట్ తీసుకోవచ్చు. అది బ్రాంచెస్ ఉంటాయి బయట. సిల్క్ నెట్ అయితే మీకు స్పీడ్ ఉంటుంది, అన్లిమిటెడ్ డేటా ఉంటుంది. నేను సిల్క్ నెట్ రికమెండ్ చేస్తాను. థర్డ్ వన్ ఏంటంటే బ్యాంక్స్. మీరు ఇక్కడ వచ్చాక ఏ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని చూసుకుంటారు. మ్యాక్స్ మీరు ఇక్కడ రాగానే బ్యాంక్ అయితే ఓపెన్ చేపిస్తారు. మీ కన్సల్టెన్సీ మ్యాక్స్ టీబీసీ ఓపెన్ చేపిస్తారు. బిఓజీ ఎవరు ఓపెన్ చేయరు. టీబీసీ ఏంటంటే మనకి ఇక్కడ ప్రైమరీ యూజ్ లాగా వాడుకోవచ్చు, లైక్ డైలీ ఎక్స్పెండిచర్స్ కి. అండ్ ఇంకోటి బిఓజీ ఉంటుంది. ఆ బిఓజీ మీరు ట్రాన్స్పోర్ట్ సంబంధించి వాడుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు మీకు స్టూడెంట్ కార్డ్ ఇస్తారు. సో ఇది సెకండ్ బ్యాంక్ బిఓజీ ఎలాగంటే మీకు ట్రాన్స్పోర్ట్ కార్డ్ లాగా వాడుకోవచ్చు, ఎందుకంటే మీకు స్టూడెంట్ కార్డ్ ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ ఇది వాడితే మీకు తక్కువ ఖర్చు అవుతుంది. అండ్ జార్జియాలో బ్యాంక్ ఓపెన్ చేయడానికి పెద్దగా అవసరం లేదు, జస్ట్ మీ పాస్పోర్ట్ తీసుకొస్తే సరిపోతుంది. సో మనం క్యారీఫోర్ లోకి వచ్చాము. క్యారీఫోర్ ఏముండదు, మీకు అంతా గ్రాసరీస్ ఇవన్నీ ఉంటాయి. ఒక డిమార్ట్ టైప్ అనమాట. సేమ్ ఇంకా డిమార్ట్ లో లాగా ఇక్కడ చాక్లెట్స్ అవి కూడా ఉంటాయి. ఒక ఇండియా వచ్చినప్పుడు చాక్లెట్లు తీసుకొద్దాం అనుకున్నా సేమ్ ఇక్కడ ఉండే ఇండియాలో కూడా ఉన్నాయి, పెద్ద కొత్తగా ఏం లేవు. సేమ్ యాజ్ యూజువల్ ఇంకా డ్రింక్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి డిమార్ట్స్ లో వీటిలో ఆల్కహాల్ అమ్మరు కదా, ఇక్కడ ఇలాంటి మార్ట్స్ లో కూడా ఆల్కహాల్ అమ్ముతారు. ఇక్కడ లేస్ చూసారు ఎన్ని కలర్స్ ఉన్నాయో, లైక్ ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో. కూర్చొని కలర్ ఆడేసుకోవచ్చు అందరం కలిసి. అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇన్ని ఇండియాలో కూడా నేను చూడలేదు. చూసినా మన ఇండియన్ ఫ్లేవర్లు ఉంటాయి కానీ ఇక్కడ అంతా డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. పోర్క్తో కూడా కొన్ని చేసినవి ఉంటాయి. ఇంకా స్నాక్స్ దగ్గర నుంచి పక్కకు వచ్చేస్తే ఇక్కడ అంతా రెడ్ మీట్ ఉంటుంది, అంతా లైవ్ చికెన్ అమ్ముతారు. ఇక్కడ బయట అయితే మీకు అంతా ఫ్రోజన్ దొరుకుతుంది, కానీ ఇక్కడ అంతా ఇగో చూస్తున్నారు కదా పోర్క్, బీఫ్ అవన్నీ ఉంటాయి. మటన్ దొరకడం కష్టం. అండ్ ఇటు పక్క కొంచెం ముందుకు వస్తే ఫిషెస్, ప్రాన్స్ అవన్నీ ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇండియన్ బాస్మతి రైస్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇండియన్ ప్రొడక్ట్స్ ఫారిన్ కంట్రీస్ లో చూస్తే కాదు కొంచెం కాస్ట్లీ ఉంటుందిగా. మెల్లమెల్లగా అన్ని వచ్చేస్తాయి ఇండియా నుంచి, లైక్ అన్ని ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి ఇండియా నుంచి, ఎందుకంటే ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. దీని మీద నేను స్పెసిఫిక్ వీడియో తీస్తాను, కావాలంటే కామెంట్ చేయండి. క్యారీఫోర్ లోనే ఒక కార్నర్ కి ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇక్కడ ప్యాన్ కేక్ అండ్ మిగతా శాండ్విచ్ లాంటివి ఉంటాయి. అసలు క్యారీఫోర్ లో వీడియో తీయడం ఎలా లేదు, మనం తీసాము. ఇది ఆ మీట్ సెక్షన్ పక్కనే ఉంటాయి ఫుడ్ స్టాల్స్. నేను లెగ్ పీస్ ఒకటి, కోక్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ మనం షాపింగ్కి వెళ్ళిపోతున్నాం. అండ్ వెళ్ళేదారిలో సోఫాస్ ఇవన్నీ పెట్టారు. అండ్ ఇవన్నీ లేడీస్కి సంబంధించిన జ్యువెలరీ, కాస్మెటిక్స్. మనకు అవసరం లేదు, ఐడియా కూడా లేదు. కాబట్టి నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్. ఈ కింద అంతా ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఐఫోన్ వీడియో చూసుంటే ఇవన్నీ తెలుస్తాయి మీకు.
వెనకాల కనపడుతుంది కదా జూమర్, దీనిలోంచి మనం ఒకసారి గెంటేసారు గుర్తుందా? లైక్ పాత వీడియోలు చూస్తే తెలిసి ఐఫోన్స్ నుంచి జార్జియా వీడియో తీసినప్పుడు వీళ్ళు మనల్ని గెంటేశారు. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వన్ క్లోతింగ్. మీరు పాత వీడియోస్ చూస్తుంటే నేను చెప్తాను స్వెటర్స్ అవన్నీ ఎక్కడికి వచ్చి తీసుకొచ్చాను. సో స్వెటర్స్ తీసుకోవడానికి బెస్ట్ న్యూయార్కర్. ఇది ఒక జార్జియన్ జూడియో టైప్ అనమాట. నేను అలాగే అనుకుంటే, ఎందుకంటే ఇక్కడ రేట్స్ తక్కువ ఉంటాయి. సవక బట్టలు సవక అన్ని సవక. జార్జియాలో దరిద్రం ఏంటంటే అక్కడ పడితే అక్కడ వీడియోస్ తీయకూడదు. ఏదో మూలకి వచ్చి తీస్తున్నాను. సో జూడియో అంటాను. సో న్యూయార్క్లో ఏంటంటే మనకి షూస్, బట్టలు, స్వెటర్స్ అవన్నీ కొంచెం తక్కువ ప్రైజెస్ ఉంటాయి. కాబట్టి మీరు కరెక్ట్ టైం తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ ప్రైజెస్ పెరిగిపోవచ్చు. అంతే. వెనకాల వీడు డిజిటల్లో ఉన్నాడు కదా. సో చూస్తున్నారు కదా, స్వెటర్స్ కూడా తక్కువలోనే ఉన్నాయి సమ్మర్ కాబట్టి. కరెక్ట్ టైంలో తీసుకుంటే చూడండి, 40 అంటే 1200 రూపీస్. మీరు బయట వేరే దగ్గర తీసుకుంటే అది ఒక 3000 అలా ఉంటుంది. సో ఇక్కడ తీసుకోవడం బెస్ట్. నేను కూడా ఇక్కడే తీసుకున్నాను. షూస్ కూడా 40 జిల్స్. డబ్బులు ఉన్నప్పుడు ఒక ఆఫర్ ఉండదు. అండ్ ఇది ఇంకా టాప్ ఫ్లోర్ మనకి మూవీ థియేటర్స్ ఉంటాయి, లైక్ ఐమాక్స్, ఐనాక్స్ లాగా. అండ్ దాని కొంచెం ముందుకు వచ్చేస్తే ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, సేమ్ బర్గర్ కింగ్, కేఎఫ్సీ ఇండియాలో బాగుండేది, స్పైసీగా రైస్ బౌల్ ఉండేది. ఇక్కడ రైస్ బౌల్ ఏమేమి ఉండవు. అండ్ కొంచెం ముందుకెళ్తే పిజ్జా ది రోమా అని పిజ్జా షాప్స్. ఇక్కడ మేము ఒకసారి పుల్ల పిజ్జా తిన్నాం, అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ సూషీ, మీరు ఎప్పుడైనా సూషీ తిన్నారా? ఒకవేళ తింటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఇద్దరు పిల్లలు రింగ రోజెస్ ఆడుకుంటున్నారు. ఇటు కొంచెం ముందుకు వచ్చేస్తే వెండీస్, డంకిన్ ఉంటుంది. మేము వచ్చిన ఫస్ట్ 3 months మొత్తం వెండీస్లోనే ఉండేవాళ్ళం. ఇటు పక్కకు వచ్చేస్తే ఇంకా VR గేమింగ్ అని ఉండేది చిన్నపిల్లలకి. చూస్తున్నారు కదా, వాళ్ళు ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇద్దరు కదా, ఒకడే ఆడుకుంటున్నాడు. అండ్ ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే టోలీ ఐస్ క్రీమ్ ఉంటుంది. ఐస్ క్రీమ్ తీసుకొని అలాగా పైన ఫుడ్ కోర్ట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను. చూసారు కదా, చాలా బాగుంది TBC మాల్. దీనికి కొంచెం ముందుకు వచ్చేస్తే మొత్తం పిల్లల సెక్షన్ అనమాట. బొమ్మలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ బొమ్మలు కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి అన్నమాట. అంతలో ఎందుకని మాకు తెలియదు. కొంచెం ముందు రాగానే జూటోపియా అనే ఒక షాప్ ఉంటుంది. దీంట్లో అయితే పెట్స్ అమ్ముతారు. అండ్ ఈ పెట్స్ చాలా అందంగా ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను ఇండియా వచ్చేటప్పుడు తీసుకొస్తాను. చూసారు కదా, బాగున్నాయి కదా. అండ్ ఇది కూడా కావాలంటే తీసుకొస్తాను. మీకు 2 ఉన్నాయి మంచిగా, ఇంకా చాలా ఉన్నాయి. ఇదివరకు స్నేక్ కూడా ఉండేది, అది లేదు. ఇంకా డాగ్ ఫుడ్ అండ్ ఇటు పక్క బర్డ్స్ కూడా అమ్ముతారు. ఇవేం బర్డ్సో తెలియదు, కానీ ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఆ వింత జీవులతో పాటే చేపలను కూడా అమ్ముతారు. ఇది అందరికీ తెలిసిందే, గోల్డ్ ఫిష్. చిన్నప్పుడు నా దగ్గర కూడా ఉండే, కానీ పాపం చచ్చిపోయింది. ఈ ఫిషెస్ కొంచెం వెరైటీగా ఉన్నాయి. చిన్నప్పుడు 5 రూపీస్కి కోడి పిల్లలు కలర్ వచ్చినట్టు ఇవి కూడా కలర్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. అది జూటోపియా. ఇంకా బయటికి రాగానే పెద్ద బ్యానర్లు అన్ని కుక్కలు, పిల్లలు అన్నీ ఉన్నాయి, కానీ మన మైక్ గడ్ లేడు. హస్కీలు పెట్టలేదు, పాపం మైక్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంక వీడియో అయిపోయిన దానికి ఎందుకు వస్తుంటే, ఇది మర్చిపోయాని చెప్పి బిబ్లిస్ బుక్ స్టాప్లోకి వెళ్ళాము. ఇక్కడ అన్ని బుక్స్ ఉంటాయి. ఇంగ్లీష్ తక్కువ ఉంటాయి, మొత్తం జార్జియన్ బుక్స్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే స్టేషనరీ ఐటమ్స్ చాలా బాగుంటాయి, చిన్నపిల్లలకి బాగా నచ్చుతాయి. సో ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తారు ప్లీజ్. అండ్ జార్జియాలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే న్యూయార్క్లో, ఎల్సీవైకిలో చాలా ఆఫర్లు ఉన్నాయి. త్వరగా వచ్చి అన్ని తీసుకోండి. సమ్మర్ సేల్ అనుకుంటే తక్కువ ప్రైస్కి వస్తున్నాయి అన్ని. And see you in the next one. BRK signing off. Take care. Bye. What's up, baby? ఏంట్రా ఇది?